కల్కితో కబుర్లు సరదాగా కాసేపు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ ఆలయం కర్నూలు సమీపంలో ఉంది. కర్నూలు సమీపంలో అలంపూర్లో జోగులాంబ శక్తిపీఠం అమ్మవారి ఆలయము. చాలా మహిమాన్వితమైనటువంటి ఆలయం ఇది. ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించండి, అమ్మవారి ఆస్తులు పొందండి. ఇవన్నీ కూడా మనం గుళ్ళకి వెళ్ళేటప్పుడు గుడి ముందరే ఈ పూజ సామాన్లు దొరుకుతాయి. మనకు టెంకాయలు, నిమ్మకాయలు, పూలమాలలు అన్నీ కూడా దొరుకుతాయండి. ఇది గుడి ముందర భాగం. గుడి ప్రాంగణంలో ఎదురుగా అమ్మవారి గుడి ఎదురుగానే ధ్వజస్తంభం ఉంటుందండి. ధ్వజస్తంభం ఎంత చక్కగా ఎంత పెద్దదుందో చూడండి, చాలా హైటు ధ్వజస్తంభము. ఆ ఎదురుగా ఎర్ర లెటర్లు కనబడుతున్నాయి కదండి, అదే గర్భగుడి. మనం గర్భగుడిలో తీయకూడదు కాబట్టి గర్భగుడి తీయలేదండి. ముందర మండపం ఇది కూడా, ఇదంతా కూడా చూడొచ్చు మనం ఇక్కడ. అలంపూర్లో ఇలా చూడదగ్గ పురాతన కట్టడాలు ఎన్నో ఉన్నాయి, దాంట్లో ఇదొకటి. మనం గుళ్ళో నుంచి బయట వచ్చేటప్పుడు టెంకాయలు కొట్టే ప్రదేశం అండి. అమ్మవారికి సమర్పించి చీరలు కూడా ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు, భక్తులు తీసుకుంటూ ఉంటారు కూడా. ఇవన్నీ నవబ్రహ్మ టెంపుల్స్ అని 9 గుళ్ళు, పురాతనమైన ఆలయాలు ఇవన్నీ కూడా. అప్పటి కట్టడాలు, పురాతనమైన కట్టడాలు ఇవన్నీ చూడొచ్చు మనం చక్కగా. స్తంభాలు, లోపల శివాలయం ఉంది. ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. చుట్టుపక్కల పట్టణాల నుంచి, పల్లెల నుంచి అంతా కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ చూసారా ఈ శివలింగాలు? మామూలుగా మనకు కనిపెడే శివలింగాలు ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయండి. కలరు గ్రీన్ కలర్లో అసలు చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవి చూడాలంటే అదృష్టం కూడా ఉండాలండి మనకు. మరకత దర్శనం చేసుకున్నాం కదా, దాని బ్యాక్ సైడ్ ఇది. ఈ ఆలయంలో కూడా ఈశ్వరుడి లింగం ఉంటుంది, చాలా బాగుంటుంది. అదే పురాతన కట్టడాలు ఇవన్నీ కూడా చూడండి. ఇక్కడ కనబడుతున్న శివుని చూడండి, మీకు ప్రత్యేక కలర్ కూడా ప్రత్యేకంగా కనబడుతుంది, గ్రీన్ కలర్లో. ఇది తప్పకుండా మనం దర్శనం చేసుకోవాలి. మనం ఇంతకు ముందు చూపించాం కదా, ఆ శివాలయం వెనకల పక్క ఉంటుంది. ఇది పురాతనమైంది. ఇది మనం చూడటమే మన అదృష్టంగా భావించాలి. ఇవన్నీ కూడా చూడొచ్చు మనము, పురాతన కట్టడాలు ఇవి. మనం ఒక రౌండ్ ప్రదర్శన చేసుకొని దేవుడిని దర్శనం చేసుకోవచ్చు కూడా. చాలా చక్కటి కట్టడాలు. ఇలాంటి ఆలయం మనం ఎక్కడ కూడా చూడము. ఇలాంటి స్తంభాలు ఇప్పుడైతే లేవు ఇవి కట్టడాలు కూడా. ఇవంతా కూడా పురాతనమైన కట్టడాలు ఇవన్నీ. ఇప్పుడు మనకు తీపి గుర్తులు కనబడుతుంటాయి. ఇవన్నీ మనం కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఈ ఈశ్వరుడి విగ్రహం చూడండి, రెడ్ కలర్లో ఉంటుంది. రకరకాలు కనబడుతుంటాయి ఇక్కడ మనకు. పచ్చగా ఒకటి, ఎర్రగా ఒకటి. 9 శివాలయాలు ఉంటాయి ఇక్కడ, 9 ఉంటాయి.
ఇక్కడ అనేక రకాల శివలింగాలు చూడొచ్చు మనం. ప్రత్యేకమైన శివలింగాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఒక శివాలయం ఇది. ఈ కట్టడాలు చూసారా ఎంత నైపుణ్యం ఉందో దీంట్లో. మనకి ఇలాంటివి మన దగ్గరలో ఎక్కడ చూడడానికి కూడా కనబడవు. కాబట్టి ఇది తప్పకుండా దర్శించండి, చాలా అద్భుతంగా ఉంటుంది. జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం. జోగులాంబ అమ్మవారి ఆలయము వ్యూ మొత్తం ఇది చూడండి ఒకసారి. ఈ ఆలయము తుంగభద్ర నది ఒడ్డునుంటుంది. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో చూడడానికి అద్భుతమైన ప్రదేశము. అందరూ చూసి ఆనందించండి.